హాయ్ అండి. ఈరోజు క్లాస్ వచ్చేసి కామెంట్స్. మన జావాలో కామెంట్స్ మీరు యూజ్ చేస్తున్నారు కదా ఆల్రెడీ. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయి ఇన్ జావాలో. అవి మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ క్లాస్ అండి. ఈ క్లాసు మీకు కామెంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు అండర్స్టాండింగ్ అంటే అర్థమవుతుంది. ఇప్పుడు క్లాస్ అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, అవన్నీ చెప్పుకుందాం. ఓకేనా. ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈజ్ అన్ కామెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ జావా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ టైప్ ఆఫ్ కామెంట్స్. ఓకేనా. ఈరోజు అజెండా వచ్చేసి ఇదండి. ఫస్ట్ కామెంట్ అంటే ఏంటండి? ఏ కామెంట్ ఈజ్ ఏ నోట్ రిటర్న్ ఇన్ ద కోడ్ దట్ ఈజ్ ఇగ్నోర్డ్ బై ద జావా కంపైలర్. మనం ఒక కామెంట్ పెట్టామండి. ఆ కామెంట్ పని ఏంటంటే మనకి కోడ్ అనేది ఇగ్నోర్ చేయడానికి మనకి జావా కంపైలర్ మనకి కామెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు జావా కంపైలర్ ఉందండి. జావా కంపైలర్ మనకి ఒక 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్ వన్ మెథడే మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే ఇంకా అనదర్ మెథడ్ అనేది కామెంట్ చేసాం అనుకోండి, అది జావా కంపైలర్ చేసుకోదు, ఇగ్నోర్ చేసేస్తుంది కామెంట్ పెడితే. అలాగే మనం ఏదైనా కోడ్ సంబంధించింది మనం తెలియాలి. సపోజ్ వన్ లాజిక్ రాసాం, ఆ లాజిక్ ఏంటనేది మనం కామెంట్లో రాసాం అనుకోండి, మనకి ఈజీగా అండర్స్టాండింగ్ అవుద్ది. మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా కోడ్ చూసినా కూడా మనం ఎక్కడ ఏ యూజ్ చేసాం అనేది ఈజీగా అండర్స్టాండింగ్ అవడం కోసం కామెంట్ అనేది యూజ్ చేస్తాము. అలాగే ఇట్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్ అండ్ మేక్ ఇట్ మోర్ రీడబుల్ టు ఆర్ టెంపరరీ డిసేబుల్ కోడ్ డ్యూరింగ్ ద టెస్టింగ్. సపోజ్ టెస్టింగ్ పర్పస్ కోసం కూడా మనం ఎక్కువగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం టెస్ట్ చేసినప్పుడు కూడా మనం డిసేబుల్ కోడ్ టు టెంపరరీ కోడ్ డ్యూరింగ్ ద టెస్టింగ్ అంటే మనం టెస్టింగ్ చేసినప్పుడు కూడా ఈజీగా మన కోడ్ అనేది అర్థం చేసుకుంటాం కోసం కామెంట్స్ అనేది కూడా రాస్తారు. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ జావా. సింగిల్ లైన్ కామెంట్ ఉంటుంది. అలాగే స్టార్ట్ విత్ బ్యాక్వర్డ్ స్లాష్ 2 బ్యాక్వర్డ్ స్లాష్ చేసుకుంటే మనం సింగిల్ లైన్ కామెంట్ యూజ్ అవుతే షార్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మనం ఇది యూజ్ చేసుకుంటాం, సింగిల్ లైన్ కామెంట్. అలాగే మల్టీ లైన్ కామెంట్స్ కూడా యూజ్ చేసుకున్నాం. స్టార్ట్ విత్ బ్యాక్వర్డ్ స్లాష్ ఇంటూ స్టార్ అండ్ ఎండ్ విత్ స్టార్ ఇంటూ బ్యాక్వర్డ్ స్లాష్. ఇది యూజ్ చేసుకుంటే ఇది మల్టీ లైన్ కామెంట్ యూజ్ ఫర్ ద లాంగ్ ఎక్స్ప్లెనేషన్. మనం ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలంటే మనం మల్టీ లైన్ కామెంట్స్ అనేది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంటేషన్ కామెంట్. జావా డాక్యుమెంట్ అంటే స్టార్టింగ్ విత్ బ్యాక్వర్డ్ స్లాష్ స్టార్ డబుల్ స్టార్ అండ్ ఎండ్ విత్ స్టార్ ఇంటూ బ్యాక్వర్డ్ స్లాష్. ఇది యూజ్ చేసుకుంటే డాక్యుమెంటేషన్ కామెంట్స్లో మనకి యూజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంటేషన్ కామెంట్స్, అదే 3 టైప్స్ ఆఫ్ కామెంట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకటేంటి సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్ అండ్ డాక్యుమెంటేషన్ కామెంట్స్. మోస్ట్లీ మనం సింగిల్ లైన్ కామెంట్స్ యూజ్ చేసుకుంటాం. అలాగే మల్టీ లైన్ కూడా మనం కామెంట్స్ అనేది యూజ్ చేసుకుంటాం మోస్ట్లీ. మనం ఇప్పుడు కోడ్లోకి వెళ్ళి ఎలాగా యూజ్ చేసుకుంటాం అనేది చూద్దాం. ఓకే, ఆల్రెడీ సింగిల్ లైన్ కామెంట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఇక్కడ అలాగే యూజ్ చేసింది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం మల్టీ లైన్ కామెంట్స్ అనేది చూద్దాం. మల్టీ లైన్ కామెంట్స్ అంటే మనం ఏంటి బ్యాక్వర్డ్ స్లాష్ ఇంటూ స్టార్. ఓకేనా. ఇక్కడ మన ఎర్రర్ వచ్చింది. మన నెక్స్ట్ ఏంటంటే షిఫ్ట్ స్టార్ బ్యాక్వర్డ్ స్లాష్. బ్యాక్వర్డ్ స్టార్ బ్యాక్వర్డ్ స్లాష్. ఓకేనా. ఇది మల్టీ లైన్. మనం ఇక్కడ ఎన్నైనా రాసుకోవచ్చండి. మన ఎర్రర్ అని రాలేదు కదా, ఎర్రర్ అనేది రాదండి. మనం ఏంటంటే మనం ఏదైనా రాసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మల్టీ లైన్ కామెంట్స్ అని రాసుకున్నాం. స్టార్ ఎంటర్ నొక్కాం. ఇక్కడ ప్రింటింగ్ ద హలో మెసేజ్. అర్థమవుతుంది కదా. ఇది వచ్చేసి ఎన్ని లైన్స్ అయినా మనం రాసుకోవచ్చు ఈ కామెంట్లో. దీన్ని మల్టీ లైన్ కామెంట్స్ అని అంటాము. అలాగే సింగిల్ లైన్ కామెంట్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ మనం షిఫ్ట్ పెట్టుకుని బ్యాక్వర్డ్ స్లాష్ కొడితే మీకు ఇది వస్తుంది. ఇది ఏంటంటే మనం సింగిల్ లైన్లోనే రాసుకోవచ్చు, అలా రాసాము. ఓకేనా. ఇక్కడ ఎంటర్ నొక్కాము అంటే ఒక లైన్లో రాసుకుంటాం. ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనం సింగిల్ లైన్లో ఏంటంటే మనం ఒకే లైన్లో రాయాలి.
అన్నది మనం ఇది మల్టీ లైన్లో అయితే ఇలాగ యూజ్ చేసుకోవాలండి కామెంట్. నెక్స్ట్ ఏంటంటే డాక్యుమెంటేషన్ అని చెప్పాం కదా, ఇక్కడ ఏంటంటే స్లాష్, ఇక్కడ మనం డబుల్ స్టార్ ఇవ్వాలి. ఓకేనా, డబుల్ స్టార్ స్టార్ స్లాష్. ఇది డాక్యుమెంటేషన్ అనేది జావా డాక్యుమెంట్స్లో రాస్తానికి మనకి ఇది యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇదేమో డాక్యుమెంటేషన్ కామెంట్. అర్థమవుతుంది కదా. బిలో we are creating a student object. ఓకేనా, ఇది డాక్యుమెంటేషన్ది. అయితే డాక్యుమెంటేషన్ కామెంట్ అంటే ఇలా రాస్తాము. అలాగే మామూలు సింగిల్ లైన్ కామెంట్ అంటే ఇలా రాస్తాము, సింగిల్ లైన్ కామెంట్. ఇది సింగిల్ లైన్ కామెంట్. అలాగే మల్టీ లైన్ కామెంట్, ప్రింటింగ్ హలో వర్డ్, ఈ మల్టీ లైన్ కామెంట్. అర్థమవుతుంది కదా. ఇదండి లైక్ కామెంట్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి. ఒకటేమో సింగిల్ లైన్, మల్టీ లైన్ అండ్ డాక్యుమెంటేషన్ కామెంట్. అర్థమవుతుంది కదా. ఈ 3 ఎలా క్రియేట్ చేయాలనేది ఇది మీకు ఎక్కువగా యూజ్ అవుతుంది, సింగిల్ లైన్, మల్టీ లైన్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.